స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల నిర్వహణపై ఏపీ సర్కారు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు 6 జిల్లాల్లో మొత్తం 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. ఈ పంచాయతీలను పూర్తిగా మురుగు రహితంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీల సామర్థ్యానికి అనుగుణంగా కొత్త మురుగు శుద్ధి ప్లాంట్లు నిర్మాణం చేపట్టనున్నారు. పీసీబీ మంజూరు చేసి 100 కోట్ల రూపాయల నిధులను ఈ కార్యక్రమానికి వినియోగించనున్నారు.